సహజంగా మనుషులు ఆలోచన ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దానికి వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని అందరూ చెప్పారు, అన్ని చోట్ల చెప్తారు. నిజం కూడా, ప్రేమిస్తాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తాడో మీరు ఇందాకటి పాఠంలో విన్నారు. ఏ క్షణము విడిచిపెట్టలేనంతగా ప్రేమిస్తాడు. ఎవరు బాధపడినా చూడలేనంతగా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమ ఆకాశం అంత ప్రేమ, భూమంత ప్రేమ, నీరంత ప్రేమ, మనం తింటున్న రుచులంత ప్రేమ, మనం త్రాగుతున్న నీళ్ళంత ప్రేమ, మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి అంత ప్రేమ మనమంటే. ఇంత ప్రేమించిన దేవుడు, ఆశలన్నీ మన మీదే పెట్టుకున్న దేవుడు, తన పిల్లల విషయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆశ అంటే, నేను ఇంతగా నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను కదా, ఏమీ దాచుకోకుండా సర్వస్వం నా పిల్లలకి అర్పించాను కదా, యేసుక్రీస్తుల వారిని వాళ్ళ పాపాల కోసం బలేశాను, 6 దినాలు అలుపెరగక శ్రమపడి నా కష్టంతో ఇంత పెద్ద విశ్వాన్ని కట్టి పంచభూతాన్ని చేసి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళని సంతోషపెడుతున్నాను ఆహారంతో, వాళ్ళ గర్భాలను పండించి పిల్లల్నిచ్చి పిల్లల ద్వారా వాళ్ళని సంతోషపెడుతున్నాను, ఆహారం ద్వారా సంతోషపెడుతున్నాను. వాళ్ళు అనుభవిస్తున్న ప్రకృతిని చూస్తున్నప్పుడు నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఇన్ని రకాల మేలులు నా పిల్లలకి చేసి నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నప్పుడు, నా పిల్లల్లో ఎవరైనా తిరిగి నన్ను ప్రేమిస్తారా అని తిరిగి మన నుండి ఆయన ప్రేమను పొందుకోవడానికి ఆశపడుతున్నాడు. నన్ను ప్రేమించేవారు ఎక్కడైనా ఉంటారా? నన్ను ప్రేమిస్తారా ఎవరైనా? నాకు ప్రేమను అందిస్తారా అంటున్నాడు. సహజంగా మీరు అదేంటండి ఆయన్ని మనం ప్రేమించటం ఏంటి అని అనుకుంటారేమో. నాన్న మనసు మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నాన్న మనసు కానీ అమ్మ మనసు కానీ మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలకి స్వీట్లు ఇష్టం అనుకోండి. నాన్న పొద్దున్నే పనికి వెళ్ళిపోయి కష్టపడి పనిచేసి సాయంత్రం వస్తున్నప్పుడు అతని కళ్ళ ముందు ఆ స్వీట్లు అమ్మే బండి కానీ షాపు కానీ కనపడింది అనుకోండి, ఎవరు గుర్తొస్తారు చెప్పండి? కొడుకు గుర్తొస్తాడు. ఈ స్వీట్లు అంటే మా వాడికి చాలా ఇష్టం, జోబులో కొను డబ్బులే ఉంటాయి, అయినా సరే ఈ స్వీట్లు ఖర్చు పెడితే వేరే ఖర్చుకి మనం వెనకైపోతామేమో అన్న ఆలోచన కూడా వస్తుంది. కానీ వాడి మీద ఉన్న ఇష్టంతో పోలేడు, తర్వాత చూసుకుందాం, వీడికి ఇష్టం కదా అని అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక 1/2 కేజీ స్వీట్ కొన్నాడు అనుకుందాం, పట్టుకొచ్చాడు ఇంటికి. పట్టుకు రాగానే నాన్న తెచ్చిన స్వీట్లు చూసి కొడుకు చాలా ఆనందపడిపోతాడు, ఎగిరి గంతేస్తాడు. మా నాన్న నాకేం తెచ్చాడు? స్వీట్లు తెచ్చాడు. ఆ ప్యాకెట్ అట్టుకుని ఇల్లంతా తిరిగేస్తాడు, ఎగురుకుంటూ గెంతుకుంటూ స్వీట్లు అనుకుని. ఇప్పుడు వాడు ఆ స్వీట్లు ప్యాకెట్ని బట్టి వాడు అలాగా ఆనందపడుతుంటే తండ్రి కళ్ళల్లో మరింత సంతోషం. అబ్బా, వీడు ఎంత ఆనందంగా ఉన్నాడో నేను స్వీట్లు తేయటం వల్ల. కొడుకు కదండి ప్రేమ. ఇప్పుడు చెప్తాను, వాడు అలాగా స్వీట్ ప్యాకెట్లు పట్టుకుని ఎగిరి ఆ స్వీట్లలో మొదట ఒక మొక్క తీసి మా నాన్న నాకు తెచ్చాడు అని వాడు రివర్స్ వచ్చి డాడీ ముందు నువ్వు తినని ఒక మొక్క నోట్లో పెట్టాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పాలి నాన్నకి? అప్పుడు ఎలా ఉంటుంది? మొదట వాడు ఎగిరినప్పుడు స్వీట్లు తెచ్చాడు మా నాన్న అని సంతోషపడిన దానికంటే ఒక మొక్క తెచ్చి రివర్స్ నోట్లో పెట్టగానే, నా కొడుకండి వీడు, నా కొడుకండి, నా బంగారం అండి, నా కొండండి, వీడికి నేనంటే పిచ్చండి అంటాడు. ఇంతకీ ఆ స్వీట్ మొక్క వాడేమన్నా కొని తెచ్చాడా, వీళ్ళ నాన్న తెచ్చిందే పెట్టాడా? ఇది గుర్తుపెట్టుకోండి. చివర్లో అడుగుతాను, వాడు సొంతగా ఏం కష్టపడలేదు, తయారు చేయలేదు, వాళ్ళ నాన్న తెచ్చిందే చిన్న మొక్క రివర్స్లో పెట్టగానే నాన్నకి ఎలాగుంది? మా వాడు కొండండి అంటాడు, రేపు నీకు కేజీ తెస్తాను రా స్వీట్ అంటాడా? ఇది మీరు మనసులో పెట్టుకోండి.
ప్రేమ అనేదండి మనుషులు స్వార్థప్రియులండి. ప్రేమ అనేది ఎప్పుడు మనల్ని ఎవరో ప్రేమించాలి, మనకెవరో ఏదో పెట్టాలి, మనకెవరో ఏదో ఇవ్వాలనుకుంటారు తప్ప మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, మనం ఎవరికి ఏమి ఇస్తున్నాం? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ధన్యము, మేలు, ధన్యత. అది పుచ్చుకోవటం కాదు, ఇవ్వాలట. ఇది తన పిల్లలు అలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఇంత పెద్ద విశ్వాన్ని కట్టాడు దేవుడు. ఈ పంచభూతాలు మనం అనుభవిస్తున్న ఈ సర్వసుఖాలకి మూల కారణం ఎవరు చెప్పండి? మనం అనుభవిస్తున్న దీని అంతటికి మూల కారకుడు ఎవరు? మన తండ్రి దేవుడు. ఆయన లేకపోతే ఈ ప్రకృతి లేదు, ఆయన లేకపోతే మన దేహం లేదు, ఆయన లేకపోతే మన జీవితం లేదు, ఆయన లేకపోతే ఈ కాలం లేదు, ఆయన లేకపోతే ఏమీ లేవు, అన్నీ ఆయనవే. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లో వచనం చూపిస్తాను మీకు. మనుషులను ఇంత బాగా ప్రేమిస్తున్న దేవుడు నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అని వెతుకుతున్నాడు. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడు అంటే దేవుడు నన్ను ప్రేమించాలి, దేవుడు నన్ను ఆదరించాలి, దేవుడు నాకు ఇవ్వాలి అనే ఆలోచనలే తప్ప నేనేమైనా నా తండ్రికి చేయాలా అనే ఆలోచన మనుషులకు ఉండదు. దేవుడికి ఏమైనా చేయాలన్న ఆలోచన ఉండదు. కానీ దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు. ఒకసారి చూద్దాం. 35వ కీర్తన తీయండి అందరూ. క్షమించండి, 31వ కీర్తన 23వ వచనం చూద్దాం. 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. మనం అందరం ఎవరిని ప్రేమించాలట? దేవుణ్ణి ప్రేమించండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కదా, మీకోసం తన సర్వస్వాన్ని ఒడ్డి మీ మీద ప్రేమ చూపాడు కదా. యెహోవా భక్తులారా మీరందరూ దేవుణ్ణి ఏం చేయాలట? ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. అంటే మనుషులు దేవుని నుండి ప్రేమ పొందటమే కాదు, దేవుడిని తిరిగి ఏం చేయాలి? మనం ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, ఇదే దేవుడిని మనం తిరిగి ఏం చేయాలి? ప్రేమించాలి. 145వ కీర్తన కూడా చూడండి. కీర్తనలో ఉన్నారు కాబట్టి ఇంకో మాట చూపిస్తాను. 145వ కీర్తన 19వ వచనం చూడండి. 145వ కీర్తన 19వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. చాలండి. యెహోవా తనను ప్రేమించే వారందరినీ ఏం చేస్తాడట అంటే, ఇప్పుడు ఈ వచనం ప్రకారం దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే సమస్త విషయాల్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు, కాపాడుతాడు. మాట్లాడుతాను నేను ఇక్కడ. బాగా ఆలోచించాలి. ఎందుకంటే వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కావండి. దేవుడు అర్థం కాడండి. అందుకే దావీదు బైబిల్ని చదవమనలేదు. ఏం చేయమన్నాడు చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. ధ్యానించమన్నాడా, చదవమన్నాడా? చదివిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది. విపరీతంగా నువ్వు బైబిల్ చదివిన తర్వాత ధ్యానించటం, ఆలోచించటం. అదే మాట, ఏంటి మాట, ఏం చెప్పాడు నా తండ్రి అని ఆ వచనం గురించి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆత్మయందు తీవ్రత కలిగి, ఏంటి దేవా ఈ మాట, ఏంటిది మాట, ఎందుకు రాశారు మీరు, ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు అని దేవుడిని తీవ్రతతో అడగాలి. అలాంటి మనస్సు వాక్యం పట్ల మన అందరికీ ఉండాలి. యెహోవా తన భక్తులు తనను ప్రేమించే వారందరినీ కాపాడుకుంటాడు. అంటే మనం తిరిగి దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఓ మాట అడుగుతాను నేను, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఇది మీకు అర్థం కావాలంటే, భార్యను ప్రేమించటం అంటే ఏంటి? ఇది అర్థమైతే అది అర్థమవుతాయి మీకు. భార్యను ప్రేమించటం, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడండి అని భార్య భర్త కోసం
ఎప్పుడు మంచి సాక్ష్యం ఇస్తుందో నాకు చెప్పాలి. మా ఆయన సూపర్ అండి, నేనంటే పిచ్చండి ఆయనకి అంటది. ఎప్పుడంటే చెప్పాలా? ఆవిడ అడిగిన ప్రతి చీర కొనుక్కు రావాలా? ఆవిడ అమ్మగారింటికి తీసుకెళ్ళమన్న ప్రతిసారి బండెక్కించుకుని తీసుకెళ్ళాలా? అప్పుడు అంటది, నా మనసులో ఉన్నవన్నీ అర్థం చేసుకుంటాడండి, మా ఆయన మంచోడండి, పాపం చాలా మంచోడండి, నేనంటే ఇష్టమండి మా ఆయనకి అంటది. ఇక్కడ మీకు విషయం అర్థం కావాలి. భార్యను ప్రేమించటం నీకు తెలియాలి. ఆవిడకి ఇష్టమైనవి, ఆవిడ మనసులో ఏముంది. ఏమండి, 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది ఇంట్లో. ఏదైనా ఒక రోజు అలా బెడ్ మీద పడుకుంది అనుకోండి, రాగానే రోజు అన్నం పెడతాం, ఈరోజు అన్నం పెట్టాలని తెలీదా అన్నాడు అనుకోండి, మా ఓడు మొరటోడండి అంటది. అలా కాకుండా అలా మంచం మీద పడుకున్నప్పుడు, ఏంటమ్మా రోజు చలాకీగా చకచక తిరుగుతూ ఉంటావు కదా, ఏంటమ్మా పడుకున్నావు, ఒంట్లో పోలేదా, కాళ్ళు ఆగుతున్నాయా, ఏదైనా జ్వరం వచ్చిందా అని మంచం దగ్గర కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు అంటది ఏమని, మా ఆయన బంగారం అండి కదండి. అలాగా నిజంగా అలాగా మనం పలకరిస్తే, ఓపిక లేకపోయినా సరే మంచం మించి లేచి నేను అన్నం పెడతానండి, తినేయండి, తర్వాత పడుకుంటానంటది. చూసారా? భార్యను అర్థం చేసుకోవటం ప్రేమించటం. భార్య కష్టము, భార్య మొహము, భార్య మొహంలో ఉన్న కవలికలను బట్టి హృదయంలో ఏముందో తెలుసుకుని ప్రవర్తించటం. ఎందుకంటే ఒకే చోట కాపురం చేస్తున్నప్పుడు మొహం చూడగానే ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదా కదా, తెలిసిపోద్ది. కానీ కాబట్టి కొంతమంది నాటకాలు ఆడతారు తెలియనట్టుగా, వాళ్ళకేమో చిరాకు వస్తూ ఉంటుంది. లోపల ఏముందో తెలిసినా నువ్వు నాటకాలు ఆడుతున్నావు అనుకుంటుంది లోపల. ఆవిడ పైకి అందు, ఈయన పైకి అందు, అలా యాక్టింగ్ బతుకులు ఉంటాయి కొన్ని. నటించకండి అలాగా, కుటుంబం బాగోదు. ఏమన్నా ఓపెన్గా మాట్లాడుకోవాలి ఇద్దరు, నటన అయిపోద్ది, అది ప్రేమ అవదు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలని మనకు తెలుసు. ఏంటి ప్రేమించడం చెప్పండి? భార్యను ప్రేమించటం అంటే ఏంటో అర్థమైంది కనుక ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో మనకు తెలుసు. భార్య దగ్గర ఎలా భర్త అయితే నాటకాలు ఆడతాడో, దేవుడి దగ్గర కూడా అలా నాటకాలు ఆడుతున్నారు చాలామంది. ఏంటి అంటే భార్యను ప్రేమించటం అంటే అర్థమైంది. దేవుడిని ప్రేమించటం అంటే ఏంటంటే, దేవుడు మనసును అర్థం చేసుకుని ఆయనకి కావలసినవన్నీ మనం ఇవ్వటమే దేవుడిని ప్రేమించటం. ఏం కావాలి దేవుడికి? ఒకానొక సందర్భం మీకు తెలుసు, యేసుప్రభు దగ్గర శిష్యులు కూర్చున్నారు, పేతురు అక్కడ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అన్నాడు. ఆ ప్రశ్నకి పేతురు వ్యసనపడిపోయాడు. ఇదేంటి ప్రభా, మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, మా స్వగ్రామాన్ని విడిచిపెట్టి దివారాత్రాలు నీ వెనకాల తిరుగుతుంటే ఇంత పెద్ద మాట అన్నావేటి ప్రభా? వ్యసనపడిపోయాడు తెలుసా పేతురు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేనంటే నీకు ఇష్టమా పేతురు అన్నాడు. అదేంటి ప్రభా అంత మాట అన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఏమన్నాడు చెప్పండి యేసు ప్రభు? నేనంటే ఇష్టమా, వెరీ గుడ్, ఈ మాటతో నాకు కడుపు నిండిపోయింది అనడా? అండవు. ఇది పక్కన పెట్టండి, ఇక్కడ మధ్యలో కట్ చేస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు అనుకోండి పేతురు గారు, చాలు కడుపు నిండిపోయింది అండవు. ఎందుకంటే ప్రేమ అంటే మాటలు కాదు చెప్పండి, ప్రేమ అంటే చేతలు. మళ్ళా భార్య దగ్గరికి రానా, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఐ లవ్ యూ అన్నాడు భర్త. భార్య మొహం చూడండి ఒకసారి, సిగ్గుపడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఐ లవ్ యూ అన్నాడంటే ఇంకా కళ్ళ ముందు కనబడదు ఆవిడ. సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళిపోయి లోపల నవ్వేసుకుంటూ ఉంటుంది, నేను అంటే అంత ఇష్టం, మా ఆయన బంగారం, నాకు రోజు ఐ లవ్ యూ చెప్తాడు. రెండో రోజు కూడా వచ్చి అమ్మా ఐ లవ్ యూ అన్నాడు, అంతే మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి. ఏమనుకుంటుందంటే నేనంటే మా ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అది ఇష్టమో కాదో, అది లవ్వో కాదో ఎప్పుడు పట్టుకుంటా చెప్పండి, ఎప్పుడు పట్టుకుంటుంది? వీడు మాటకారే కానీ నిజంగా ప్రేమ లేదు వీడి, కానీ ఎప్పుడు పట్టుకుంటుంది చెప్పాలా? ఆవిడికి అవసరత తీర్చవలసిన టైంలో అవసరం తీర్చకుండా అమ్మాయి లవ్ యూ అన్నాడు అనుకోండి, చాలా నీ దొంగ నాటకాలు అంటది. నిజం చెప్పండి. ఇప్పుడు రోగం వచ్చి మంచం మీద పడిపోయిందండి, నిజంగా ఐ లవ్ యూ ప్రేమ లోపల ఉందనుకోండి, రాగానే ఏమైపోతాడు, అమ్మో నా భార్య ఏంటండి మంచం మీద పడిపోయింది, రోజు చక్కగా తిరిగేదండి,
నవ్వుతూ మొహం అండి, ఏంటండి మంచం మీద పడిపోయింది, అల్లాడిపోయి చేతులకు అలా ఆడక ఎవరో ఒకరిని పిలిచేసి చక్కగా ఆటో మాట్లాడేసుకుని ఆటోలో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, అప్పుడు అనుకుంటుంది నిజంగా మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ రోగం వచ్చి మంచం మీద పడుకుంటే అమ్మ బాగున్నావా, ఐ లవ్ యూ అని లోపలికి వెళ్ళిపోయేది. ఇది ప్రేమ నాటకమా చెప్పండి? అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రేమకి నాటకానికి చాలా తేడాలు ఉంటాయి. ప్రేమిస్తున్నట్టు నాటకాలు ఆడడానికి ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. చెప్తాను ఇప్పుడు నేను. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే యేసుప్రభు, పేతురు ఏమన్నాడు? ఐ లవ్ యూ అన్నాడు యేసుప్రభుని. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. అమ్మ మాట చాలు అన్నాడా? అనలేదు యేసుప్రభు. యోహాను సువార్త 21 అధ్యాయం టైం అయిపోయి చదువుకున్న తర్వాత యోహాను సువార్త 21:15 నుంచి ఉంటుంది. పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు, నా గొర్రెలను మేపు. 3 సార్లు ఉంటుంది అక్కడ, చదువుకోండి. ఒకసారేమో గొర్రెలు మేపు అంటాడు, ఒకసారేమో గొర్రెలను కాయు అంటాడు, మరలా గొర్రెలను మేపు అంటాడు. అంటే నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. ఎందుకంటే నా గొర్రెల కోసం నేను వచ్చాను కదా ఈ లోకానికి, నా వాళ్ళ కోసం నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాను కదా, నా ప్రాణాన్ని కొద్ది రోజుల్లో వాళ్ళ కోసం పణంగా పెట్టబోతున్నాను కదా, నా ప్రాణం పెడతాను కదా, నా రక్తం ఇచ్చాను కదా వాళ్ళ కోసం, వాళ్ళ కోసమే ఇదంతా చేశాను కదా. వాళ్ళకి నువ్వు వాక్యం చెబితే, వాళ్ళను నువ్వు దేవుళ్ళో పెంచితే, వాళ్ళకి వాక్యం చెప్పడానికి నువ్వు శ్రమలు కష్టాలు పడగలిగితే నువ్వు నన్ను ప్రేమించినట్టే అన్నాడా? రైట్? అర్థమైంది ఇప్పుడు వచనం? దేవుణ్ణి ప్రేమించటం అంటే గుడిలోకి వచ్చి దేవా మీరంటే నాకు చాలా ఇష్టం, స్తోత్రం 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 అంటే, ఇందా చెప్పాను కదా నాటకాల భర్తను ఎలాగైతే ఆవిడ పట్టేసిందో దేవుడు కూడా అంటాడు నేను నాటకాల భక్తి ఆపు చాలు. ఇది బైబిల్లో దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో స్పష్టంగా రాశాడు. అంటే ఈ మాట చాలామంది అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయి దేవుణ్ణి స్తుతించటం కూడా ప్రేమించటమే కదా అనుకుంటారు. నిజమే, స్తుతించటం అంటే జిహ్వా ఫలాన్ని అర్పించాలి, మాటలతో పాటలతో దేవుణ్ణి మహింపరచొచ్చు, తప్పు కాదు. కానీ కేవలం మాటలతో మాత్రమే దేవుని స్తుతిస్తాను మహింపరుస్తానంటే అది సరిపోదు అన్నాడు దేవుడు బైబిల్లో. ఎందుకంటే చాలామంది యూనివర్సిటీ బోధల్ని జయశాలి గారు చెప్పిన సారాన్ని అర్థం చేసుకోలేక కొన్నిసార్లు వితండవాదం చేస్తారు. అలా స్తోత్రాలు చెప్పొద్దు అంటారండి. మేము ఎక్కడ చెప్పాం స్తోత్రాలు చెప్పొద్దని? స్తోత్రాలు చెప్పొద్దన్నామా? దేవుని స్తుతించమని చెప్పామా? మనం స్తుతించమన్నాం, కానీ ఆ స్తుతి విధానం ఎలాగని చెప్పాం అది నచ్చలేదు వాళ్ళకి. ఎందుకంటే పాతది ఇంకోటి ఏదో పాత సింతక పచ్చట్లో ఉన్నారు వాళ్ళు. అది కాదు బైబిల్లో ఇలాగ ఉందో స్తుతించడం అనేసరికి నచ్చలేదు. మాటలతో స్తుతిస్తాను స్తోత్రం 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 అంటే అలాగంటున్న వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడో, అలాగ నేను దేవుడిని ప్రేమిస్తున్నానని మోసపోతున్న వాళ్ళందరి గురించి దేవుడు ఏమని రాయించాడో ఓ మాట చూపిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏమండి జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక ఉందా లేదా బైబిల్లో? అక్కడ ఆగండి. మాటతోనూ నాలుకతోనూ కాక ఉందా లేదా? అలాగే ఉందా? మేమేమైనా కొత్త బైబిల్ రాసుకొచ్చామా? అలాగే ఉంది. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో. క్రియ అనగానే ఇందాక అదే చెప్పేసాను ఎగ్జాంపుల్. అమ్మా ఐ లవ్ యూ అంటే చాలు లేరా హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందు. మాటలొద్దు, ఏం కావాలి? చేతలు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో వాక్యముతో నన్ను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మళ్ళా చెప్తాను, ఇక్కడ ఆగుతాను నేను ఒక 10 నిమిషాలు. ఇది అర్థమైతే నేను చెప్పాలనుకున్న పాఠపు సారం అంతా మీకు అర్థమైపోద్దండి. బాగా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. అవి దేవుడి మాటలు సామాన్యమైనవి కావు, అర్థం కావు. ఇప్పుడు ఆ వచనంలో ప్రారంభమే ఏమని పిలిచాడు చెప్పండి? అక్కడ ఏమని పిలిచాడు?
చిన్న పిల్లలారా అన్నాడా? అలాగే ఉందండి బైబిల్లో. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలారా అని రాసిన మాట సండే స్కూల్ పిల్లలకు రాశాడా, సంఘానికి పెద్దోళ్ళకే రాశాడా? ఆ మాట సండే స్కూల్ పిల్లలకా మనకా అని అడుగుతున్నాను నేను. మనకే. మరి మనల్ని పిల్లలారా అంటున్నాడు ఏంటి? లేదండి మనం అంటే ముద్దండి అందుకే పిల్లలారా నో, కాదది. పిల్లలారా, చిన్న పిల్లలారా అని ఎందుకన్నాడు అంటే చెప్తాను మీకు అర్థం అవడానికి. చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక అంటే చిన్నపిల్లలు మాటలతో మాత్రమే ప్రేమిస్తారు, క్రియలు చేయలేరు. ఇది అర్థమవుతుంది మీకు, చెప్తాను నేను. ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇగో ఈ పిల్లని చూడండి ఇక్కడ సిలువ వేసుకుని. ఏం పేరమ్మ నీ పేరు? వెనకాల, నీ వెనకాల కృష్ణవేణి. వచ్చి నిలబడు. ఈ పిల్లని చూడండి, కనబడింది అందరికీ? ఈ పిల్ల కనబడుతుందా? కనబడుతుందా? ఏం పేరు? కృష్ణవేణి. వీళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ? వీళ్ళ మమ్మీ ఉందా? లేదు. ఈ బిడ్డను చూడండి, వయసు ఎంత ఉంటుంది? ఎంతమ్మా తల్లి నీకు వయసు ఎంత? నీ వయసు ఎంతమ్మా? 10? ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది. సర్లే కూర్చో. ఈ పిల్లని ఎందుకు నిలబెట్టింది తెలుసండి? ఇప్పుడు వీళ్ళ అమ్మ ఉందనుకోండి, వీళ్ళమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటుంది వెళ్ళి. ఓకే, బట్టలు ఉతుకుతుంది అనుకుందాం వీళ్ళమ్మ. ఈ పిల్ల వెనకాల వెళ్ళి అమ్మ ఒకతే బట్టలు ఉతుకుంటుందని, మమ్మీ నేను కూడా బట్టలు ఉతుకుతాను అన్నది. అప్పుడు అమ్మ రియాక్షన్ ఏంటో చెప్పాలి నాకు. ఏమంటది అమ్మ? బకెట్లో 2 బకెట్లు నానబెట్టాను, శుభ్రంగా ఉతికేసి ఆరేసే అంటదా? అందండి. ఎత్తుకుని ముద్దాడుకుని, నువ్వెందుకు ఉతుకుతావమ్మా, నువ్వు సరిపోరు చిన్నపిల్లవరా, ఆ మాట అన్నావు చాలు తల్లి అని ముద్దెట్టుకుని అక్కడ కూర్చోబెట్టుకుంటుంది పక్కనంతా. ఈవిడ ఉతుకుతూ ఉంటుంది, అక్కడ కూర్చో అంటది. చిన్నపిల్లలతో పని చేయిస్తారండి? చేయించాం. పెద్ద పెద్ద పనులు చేయించాం కదండి. వెరీ గుడ్. నా వైపు చూడాలి. బట్టలు ఉతుకుతాను అన్నందుకు అమ్మ మనసులో ఏముంటుంది ఆ రోజు? ప్రేమ. నా బిడ్డ అంటే ఎంత ఇష్టమో, నాకు బట్టలు ఉతుకుతాను అంటుంది. మాట చాలా. అప్పుడు చిన్నపిల్ల మాట చాలు. ఇప్పుడు ఈ పిల్ల 20 సంవత్సరాలు వచ్చాయి, పెద్దదైంది. అప్పుడు అక్కడ అమ్మ బట్టలు ఉతుకుతుంది, వెనకాల వెళ్ళి అమ్మ బట్టలు ఉతకమంటావా అంటే మాట చాలు అక్కడ కూర్చో అంటదా? సిగ్గు లేదు. పొద్దున లెగాల్సిందని ఆలస్యంగా లేచి బట్టలన్నీ అక్కడ పెట్టేసి నానబెట్టి పొద్దున అనగా పోయాను పొలానికి, ఉతకాలని తెలీదా? బండగా తిడతా చెప్పండి? తిడతది. నాకు అర్థం కానిది ఏంటంటే, ముందు మాట చాలని ఇప్పుడు ఎందుకు తిడుతుంది చెప్పండి? చిన్నప్పుడు మాట చాలంది, పిల్ల ఏమైంది? పెద్దదైంది. పెద్దగైన పిల్ల మాట చాలా, పని చేయాలా? పని చేయాలి. ఇందాక వచ్చిన ఇప్పుడు బాగా చదవండి, 3:18. చిన్న పిల్లలారా అంటే అంటే మేము స్తోత్రాలు చెప్తాం, ఎక్కడికి దేవుడి పనికి రాను అన్న వాళ్ళు అందరినీ దేవుడు ఏమంటున్నాడు? ఇంతే. 30 సంవత్సరాలు అయిపోయినా ఇంతే, పైకి లెక్కట్లేదు వాళ్ళు. అంటే పెద్దగా ఎదగటం లేదు దేవుడిలో, మరగుజ్జులుగా ఉండిపోయారు. చిన్న పిల్లలు ఇంకా స్తోత్రం పాటలు. ఓ దేవుడి పనికి ఏమేవరు, సువార్తకు రారు, మీటింగ్ పని చేయరు, వంట చేయరు, ఏ పని మేము చెయ్యం, స్తోత్రాలు చెప్తాం వచ్చి గుళ్ళో. అంటే వీళ్ళంతా ఎవరు ఇప్పుడు దేవుడి దృష్టిలో? చిన్నపిల్లలు. పెద్దోళ్ళు ఇప్పుడు అవుతారు అంటున్నాడు దేవుడు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో పెద్దోళ్ళయ్యి నా కోసం ఏం చేయాలి? మీరు సభలు పెట్టండి, సెమినార్లు చేయండి, పోస్టర్లు అతికించండి, చుట్టుపక్కల గ్రామాలకు సువార్తకి వెళ్ళండి, పని చేయండి. పని ద్వారా మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించండి. ఓకే, పని ద్వారా మనం దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. దేవుడిని ప్రేమించటం అంటే
పని చేయటం, దేవుడు పని చేయటం. వెరీ గుడ్. మాట్లాడుతాను. ఇప్పుడు దేవుడు పని చేయటం అంటే ఈజీగా అయిపోద్దా? మన కష్టము, మన శరీరంలో ఉన్న ఆరోగ్యము, శక్తి ఇవన్నీ ఖర్చు అయిపోతాయా? ఖర్చు అయిపోతాయి కదండి. ఇప్పుడు ఈ సభ జరుగుతుంది అనుకోండి, ఊరకనే అయిపోద్దా? ఖర్చు అవుతుందా? సభకి ₹1,000 ఖర్చు అవుతాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ₹1,000 ఖర్చు ఎవరి కోసం పెట్టారు? ఇప్పుడు సంఘం ఈ సెమినారు, లేదంటే ఇగో JBRC యానివర్సరీ సందర్భంగా ఈ ₹1,000 ఖర్చు వాళ్ళు ఎవరి కోసం పెట్టారు? దేవుడి కోసం. వెరీ గుడ్. అంటే ఇప్పుడు దేవుడి కోసం ఎందుకు పెట్టారంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే మాటలు కాదు, ఏం చేయాలా? క్రియలు, పని చేయాలా. క్రియలు చేయాలంటే డబ్బు ఖర్చు అయిపోతుంది, ఆరోగ్యం ఖర్చు అయిపోతుంది, ఒంట్లో శక్తి ఖర్చు అయిపోతుంది. ఇదంతా దేవుడు ప్రేమ మీద ఖర్చు అయిపోయింది. రైట్? ఇది మనసులో పక్కకేసి పెట్టుకోండి. ఇప్పుడు వచనం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. జాగ్రత్తగా చదవాలి ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు అండర్లైన్ చేయండి. తాను ప్రేమించిన వారి కొరకు కాదు ఇది. మరలా మెన్షన్ చేస్తానండి బైబిల్. తన్ను ప్రేమించు వారి కొరకు అంటే ఇది స్పెషల్గా అందరికీ కాదు. ఇది సెలెక్టెడ్ పీపుల్. ఎవరు వాళ్ళు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఆగాలి, ఇక్కడ ఆగాలి, విపరీతంగా ఆలోచించాలి. దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధం చేశాడో కళ్ళ ముందు కనబడిపోయింది. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాడంటే ఎలా ప్రేమించాడు చెప్పేశాను కదా ప్రారంభంలో. ఆకాశం అంత ప్రేమించాడు. కంటికి కనపడుతుందా? కనపడుతుందా లేదా? ఆకాశం కనపడుతుంది. నేల అంత ప్రేమించాడు. కంటికి కనపడుతుందా? కనపడుతుంది. మనం తింటున్న రుచులు అంత ప్రేమించాడు. అన్ని రుచులు నీ నాలుగు తగులుతున్నాయా లేదా? తగులుతున్నాయి. అంటే దేవుడు తాను ఎవరినైతే ప్రేమించాడో, తాను ప్రేమించిన వారి కొరకు ఇచ్చినవన్నీ కళ్ళకు కనబడిపోయాయి, చెవులకు వినబడుతున్నాయి. ఆయన తయారు చేసిన కిలకిల శబ్దాలు, సౌండ్స్ వినపడుతున్నాయా లేదా? వినపడుతున్నాయి. కానీ ఇక్కడ ఈ వచనంలో మనం స్పెషల్గా మాట్లాడుకుంటున్నది తాను ప్రేమించిన వారి కొరకు కాదది, తనను ప్రేమించే వారి కొరకు రాయబడిన సందర్భం అది. అంటే నా టైటిల్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. అంటే ఇప్పుడు చదువుతున్న వచనం అదే. దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు, అన్ని ఇచ్చేశాడు. పంచభూతాలు ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, అందరికి అన్ని ఇచ్చేశాడు. కానీ ఎవరైతే తిరిగి దేవుని ప్రేమిస్తారో, అమ్మో మా నాన్న ఇంతగా ప్రేమించాడు కదా మమ్మల్ని, మా దేవుడు మమ్మల్ని ఇంతగా ప్రేమించాడు కదా అని తిరిగి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసం సపరేట్గా మళ్ళా ఏవో సిద్ధం చేస్తున్నాడట. బలి రాయించాడు, చూసారు అది. ఆ సిద్ధం చేయబడినవట కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయంతో ఆలోచిద్దామంట అవి హృదయానికి అర్థం కావట, గోచరం కావట. ఏంటవి? ఇది పరిశోధన. అలాగుంది. ఎక్కడ ఆపేస్తే నేను ఎక్కడ ఆపేసి ఇంకా సెమినార్కి టైం అయిపోయింది, ఫోన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి అంటే నిజంగా వాక్యం ప్రేమించేవాడికి నిద్ర పట్టదండి. అందునా దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధం చేశాడో కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరు కావు. ఏంటవి? అదిరిపోతుంది. ఇది బాగా ఆలోచించాలి మీరు. నరుల యొక్క హృదయానికి అర్థం కదట, గోచరం కదట. అంత గొప్పవి సిద్ధం చేసిరట. ఎందుకు సిద్ధం చేశారంటే తన్ను ప్రేమించే వారు కొరకు. అంటే అర్థం ఏంటి? తనను ప్రేమించేవారు ఎవరు? ఇందా చెప్పాను కదా, 1 యోహాను 3:18. తనను ప్రేమించటం అంటే తన కోసం భూమి మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రియలు చేస్తున్నారు. ఆ క్రియల కొరకు వాళ్ళకున్న సర్వస్వాన్ని పోగొట్టుకుంటున్నారు. తమ్ముడిని అడిగితే చివరిలోనూ ఓబద్య తమ్ముడు
సెమినార్కి ఎంత అయింది అన్నారు రేపు అడిగారు అనుకోండి లెక్కలు చెప్తాడు. ఒక 50,000 60,000 70,000 అయింది అనుకోండి. ఇప్పుడు 60,000 70,000 ఎవరి కోసం పోగొట్టేసుకున్నారు? వాళ్ళు ఎవరి కోసం ఖర్చు పెట్టేశారు? దేవుడి కోసం. వీళ్ళు మనసులో పెట్టుకోండి. అలాగే తొలి శతాబ్దంలో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మేసి ఆ వెల పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇల్లులు ఇచ్చేశారు, పొలాలు ఇచ్చేశారు, ఆస్తులు ఇచ్చేశారు. కొంతమంది మనుషులైతే ప్రాణాలు కూడా ఇచ్చేశారు. ఎవరి కోసం ఇచ్చారు? ఎవరి మీద ప్రేమతో ఇచ్చారు? ఇవన్నీ దేవుడి మీద ప్రేమతో. అంటే ఆ లిస్టులో ఎవరైతే ఇల్లులు ఇచ్చారో, భూములు ఇచ్చారో, ఆస్తులు ఇచ్చారో, డబ్బులు ఇచ్చేసారో, వాళ్ళ ప్రాణాలు ఇచ్చారో, వాళ్ళ జీవితాలు ఇచ్చారో, వాళ్ళ ఇల్లులు ఇచ్చేసారో, వాళ్ళందరూ కూడా ఏ ప్రేమికులు? వాళ్ళు దేవుని ప్రేమికులు, వాళ్ళు దైవ ప్రేమికులు. వాళ్ళు దైవాన్ని ప్రేమించారు కనుక ఇవన్నీ ఇచ్చారు. సెమినార్ అని అనౌన్స్ చేసిన నువ్వు 1000 రూపాయలు కూడా దేవుడికి ఇవ్వటం లేదంటే నువ్వు ఎవరిని ప్రేమించటం లేదు? ఇప్పుడు బయటకు వచ్చారు చూసారా దొంగ ప్రేమికులు, నటన ప్రేమికులు అనమాట వీళ్ళు. మేము యేసుప్రభు దగ్గరికి వస్తాం, యేసుప్రభు రక్తం కావాలి, ఆయన శరీరం కావాలి, ఆయన వాక్యం కావాలి, ఆయనే మమ్మల్ని బతికించాలి, ఆయనకి మాత్రమే మేమేమి ఇవ్వం. ప్రేమికుల ప్రేమ పేరుతో నటిస్తున్న నటీనటులా చెప్పండి. అందుకే బైబిల్ అంటాడు వేషధారులారా అంటాడు. అంటే దేవుడు మనకి ఇష్టమే అని వేషం కట్టాం తప్ప నిజంగా ఇష్టం ఉంటే ఆయన కోసం మనం ఏదో ఒక త్యాగం చేస్తాం. చేసేవాడే ప్రేమికుడు. ఎందుకంటే ఆ వచనం 3:18 తనను ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే క్రియలతో సత్యముతో దేవుడిని ప్రేమించాలి. నువ్వు దేవుడి కోసం ఏ క్రియ చేయవు, డబ్బులు ఇవ్వవు, పని చేయవు, ఏమి చేయవంటే అసలు నీకు దేవుడు అంటే ఎక్కడ ఉంది ప్రేమ? భార్య అంటే ప్రేమ అంటే కొను, ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళు, ఆవిడకి ఏం సంతోషమో తెలుసుకో. అలాగే భర్తను ప్రేమించాలి భార్య విధిగా. భార్యను ప్రేమించడమే కాదు, భర్తను కూడా ప్రేమించాలి. భర్తను ప్రేమించడం అంటే ఎండన పడి సాయంత్రం వరకు పని చేసుకుని ఎండలో ఇంటికి రాగానే అల్లాడిపోయి ఎవరు మంచినీళ్ళు తాగుతారా, వేడి నీళ్ళు పెట్టమంటారా, టీ తాగుతారా, సాయంత్రానికి ఏదైనా మీకు మంచి కూర వండమంటారా అని భర్తను చూడగానే అల్లాడిపోతుంది అనుకోండి. అప్పుడు భర్తని ఇవిడ ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. అంతే తప్ప భర్త వచ్చే టైంకి ఇంట్లో కూర్చొని సీరియల్ కూర్చుంటా ఆ టీ అక్కడ తాగిపో అంటుంది అనుకోండి, దుర్మార్గురాలండి అంటాడు బయటికి వెళ్ళి. నేనంటే ప్రేమ లేదండి అంటాడండి భర్త. అంటాడా? అంత చెప్పండి మీరు. భర్తను ప్రేమించటం అంటే భర్త యొక్క అవసరాలు, భర్త యొక్క పనులన్నీ నువ్వు తీర్చాలి. భర్తను అర్థం చేసుకోవాలి. ఏ కూర తింటాడండి? ఎవరు నాకు చెప్పండి, స్త్రీలు పురుషులు ఇక్కడ ఉన్నారు భార్య భర్తలు. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనే ఇక్కడ గొడవ వస్తుందండి. ఎక్కడ? కూర దగ్గర గొడవ వస్తుందా రాదా? కనీసం 6 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తుంది గొడవ. ఏంటి కూర దగ్గర గొడవ అంటే, నాకు వంకాయ అంటే ఇష్టం లేదు, నేను వంకాయ తిన్నా అంటాడు. ఈవిడ కూర ఉండే నెలకోసారి వంకాయ కూర ఉండి అక్కడ ఎడతా ఉంటుంది. అది చూడగానే మనవుడికి ఏమవుతుంది? కళ్ళలో నుంచి కోపం. నేను తిన్నన్నా సరే నువ్వు ఇదే వండుతావు, నాకు తెలుసు నేనంటే ఇష్టం లేదు నీకు, నా మాట అంటే లెక్క లేదని గొడవ వేసుకుంటాడు. ఇష్టం లేను పెట్టకూడదు. ఇష్టమైతే ఏది ఇష్టమో తెలుసుకుని పెట్టాలి. నువ్వు అలాగే దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకుని ఇవ్వు. నీకు ఇష్టమైనవని ఆయనకి ఇష్టమే అనుకుని నువ్వు వచ్చి ఆయన పేరట చేసుకుని వెళ్ళిపోతావు. పెట్టి నీకేమి ఇష్టం తండ్రి, నేను నీకేం చేయాలి తండ్రి అని అడుగు. ఆయన ఇష్టాలు తెలుసుకో, ఆయన సంతోషాలు తెలుసుకో, ఆయనకి ఏం చేయాలో తెలుసుకో. ఆయన్ని ప్రేమించు. ప్రేమించడం అంటే ఆయన అర్థం చేసుకో, ఆయన ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకో. అలా ఎవరైతే ఇల్లులు ఇస్తారో, పొలాలు ఇస్తారో, శరీరాలు ఇస్తారో, శరీరంలో ఉన్న బలం ఇస్తారో, ఆరోగ్యాలు ఇస్తారో, ఏమంటే కొంతమంది సర్వ సుఖాలు వదిలేసుకుంటారండి దేవుడి కోసం. సర్వ సుఖాలు వదిలేసుకుంటారు. దేవుడేనండి జీవితం, దేవుడేనండి మాకు సర్వస్వం అని దేవుడి కోసం వాళ్ళ వంతుగా ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నో పోగొట్టుకుంటారు భూమి మీద. అలా పోగొట్టుకున్న వాళ్ళందరినీ ఎవరి నిమిత్తం పోగొట్టుకున్నారంటే వాళ్ళు దేవుడి నిమిత్తం పోగొట్టుకున్నారు. అలా సర్వస్వాన్ని భూమి మీద దేవుడి మీద ప్రేమతో పోగొట్టుకున్న వాళ్ళకట, దైవ ప్రేమికులకట, తిరిగి ఆయన మరలా ఏదో సిద్ధం చేస్తున్నాడట. అదేనా? మళ్ళీ చదువుతారు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. 1 కొరింథీ 2:9 ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారికి, దేవుడిని ప్రేమించే వారి కొరకు, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో చూసారా? అంటే తన నిమిత్తం భూమి మీద పోగొట్టుకుంటున్న వాళ్ళకి దేవుడు తిరిగి మరలా ఏదో ఏం చేస్తున్నాడట? సిద్ధం చేస్తున్నాడట. ఏమండి, దేవుణ్ణి ప్రేమించటం అంటే మాటలు కదండి, పనులు. చాలా నష్టపోతాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, మీకు మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను, చూసారా, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్బా, ఏదో హింట్ ఇచ్చాడు ఇక్కడ మనకే. ఇప్పుడు తన మీద ప్రేమతో మీరు పరిచర్య చేస్తున్నారట, తన మీద ప్రేమతో మీరు ఆతిథ్యం ఇస్తున్నారట. అలా ఇవ్వడానికి తన మీద మీరు ప్రేమతో చేస్తూ ఎన్నో మీరు కోల్పోతున్నారట. కోల్పోతున్నారా? ఏమండి, ఇప్పుడు మీకు ఇందే చెప్తున్నాను కదా, ఇది దేవుడి మీద ప్రేమతో జరుగుతున్న సెమినార్. ఇది సెమినార్ జరుగుతుందంటే సెమినార్లో చాలా మంది చాలా కోల్పోతారు. ఏం కోల్పోతారు? నాకు తెలిసి రాత్రి పాపం ఈ సంఘస్థులు నిద్రపోవడానికి ఉండదు. రాత్రి నుంచే ప్రారంభించాలి ఏర్పాట్లు, కొన్ని పనులు, కొన్ని నిద్ర పోగొట్టుకుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు, ఇలా చాలా పోగొట్టుకుంటారు. అలా పోగొట్టుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీరు చేసిన కార్యమును అన్నాడు. మీరు చేసిన కార్యాల మాటల ఏమన్నది బైబిల్లో? కార్యం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అంటే అర్థం ఏంటి? మీరు నా కోసం ఇస్తున్నారు కదా, మీరు నా కోసం ఖర్చు పెడుతున్నారు కదా, మీరు నా కోసం త్యాగం చేస్తున్నారు కదా, నేనేం మర్చిపోలేండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏదో హింట్ ఇచ్చాడు అక్కడ. మీకు ఇది అర్థం అవదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు రివర్స్లో ఏమంటారు? ఈ సహాయాన్ని ఊరకనే మర్చిపోలేండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఊరకనే మర్చిపోలేండి సహాయం అంటే అర్థం ఏంటి? కరెక్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు చేసిన దానికంటే ఎక్స్ట్రా నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎవడు మీరు కష్టంలో ఉన్నప్పుడు 10,000 అప్పించాడండి ఎవడో హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుడు మీరు వేసే డైలాగ్ ఏంటి చెప్పండి? నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు, ఈ కష్టాన్ని, ఈ త్యాగాన్ని, ఈ సహాయాన్ని నేను ఊరకనే మర్చిపోను. అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకున్నావు. ఎందుకు గుర్తుపెట్టుకున్నావు? అతనికి కష్టం వచ్చినప్పుడు తిరిగి నేను దీనికంటే ఎక్కువ చెయ్యాలి, అందుకే కదా ఊరకనే మర్చిపోనంటే అర్థం ఏంటి? ఆ డైలాగ్ అదే. మీరు చేసిన ఆ త్యాగాన్ని, మీరు చేసిన ఆ పనిని, మీరు చేసిన ఆతిథ్యాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అంటే మర్చిపోను, నేను గుర్తుపెట్టుకుంటానా? గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకుని ఏం చేస్తాను అన్నాడు? ఏం చేస్తాను అన్నాడు? మీకు తెలిసిన ఒక రెఫరెన్స్ చూపిస్తాను, తెలిసిందే జ్ఞాపకం చేస్తాను. నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము మీరు పోగొట్టుకోరు. గుర్తొచ్చిందా? ఏమిస్తే? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే. నీళ్ళు ఇస్తేనే పోగొట్టుకోనంటే ఆస్తి ఇస్తే ఎప్పుడు కొంచెం నెమ్మదిగా ఎక్కుతుంది, మీకు ఏదో ఉందని కదా. అర్థమవుతుందా? నీళ్ళు ఇస్తేనే పోగొట్టుకోను అన్నప్పుడు మరి తొలి శతాబ్దంలో ఉన్న వాళ్ళు ఇల్లులు పొలాలు ఇచ్చేశారు దేవుడికి. వాళ్ళ ఫలం పోతుందా? ఏదో పెద్దది ఇస్తాడు వాళ్ళకి. ఇస్తాడండి. బుర్ర వేడెక్కిపోతే చివరికి వెళ్ళేసారు. ప్రసంగం బాగానండి, మామూలుగా ఉండదు. నా కోసం ఎంత త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని నేను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే నువ్వు త్యాగాలు చేస్తుంటే, నువ్వు ఏదో ఆయన కోసం భూమి మీద కోల్పోతుంటే, దానికి ఏదో ఆయన ఏం చేస్తున్నాడు తిరిగి అంటే సిద్ధం చేస్తున్నాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమకు అన్యాయస్తుడు కాదు. 1 కొరింథీ 2:9 చదువుకున్నారు కదా, తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. మీకు అర్థమవ్వాలి ఇప్పుడు. అంటే భూమి మీద దేవుడి కోసం మనం ఏ త్యాగం చేసినా మనకేదో దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఏంటన్నది మనం ఆలోచించుకోవాలి.
ఏంటన్నది దేవుడిని అడగాలి. అది మళ్ళీ కంటికి కనపడదట. ఇంటి ఇచ్చాడు ఆయనే. నువ్వు చూద్దామంటే కళ్ళతో కనపడదట, చెవితో విన్నావంటే వినపడదట. ఏంటండి ఇంతకీ ఆయన సిద్ధం చేసింది? ఏమి సిద్ధం చేస్తున్నాడు? అది వండర్ఫుల్. అసలు నీ ఓక అందదన్నాడు అంతే. నేను ఏది సిద్ధం చేస్తున్నానో నీ కంటికి కనపడి చెవికి వినపడుతుంటే ఆ డైలాగులో అనుకున్న ఆంతర్యం ఏంటంటే అసలు నువ్వు ఊహించలేనిది సిద్ధం చేస్తానన్న ఆయన. అంతేనా? ఆ డైలాగులో ఆంతర్యం అదేనా? అప్పుడప్పుడు చూడండి, నాన్న కొడుకుతో మాట్లాడుతూ అంటాడు, ఒరే వచ్చే బర్త్డేకి నన్ను ఏం కొంటానో నీకు ఆలోచనలకి అందరూ అంత మంచిది కొంటాను రా అంటాడు. అప్పుడు వీడికి ఎలా ఉంటా చెప్పండి ఎగ్జైట్మెంట్. బర్త్డేకి మన ఆయన ఏం తెస్తాడో, అసలు నీకు ఓ అందం తెస్తాను అన్నాడు. ఏం తెస్తాడో ప్రతి సంవత్సరం బట్టలు తెస్తాడు. వీడికి బట్టల మీద ఉండదు మనసు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ప్రతి సంవత్సరం బట్టలు కొంటాడు బర్త్డేకి. నీకు ఊహించని తెస్తాను రాలేడంటే బట్టల కోసం ఎదురు చూట్టున్నాడు. బట్టల కంటే ఏదో గొప్పది మనకి ఇస్తాడు. తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచిన అది నీ కంటికి కనపడుతుంటే దేవుడు ఇండైరెక్ట్గా ఏం చేయాలి? నీ ఊహకు అందదురా. నువ్వు ఊహించుకో, ఏమి ఊహించుకుంటావో. నీ ఊహకు అందని దాన్ని ఇస్తాను. కానీ ఎవరికి ఇస్తాను? అందరికీ కాదు. కండిషన్ సప్లై. ఎవరికి? తన్ను ప్రేమించే వారి కొరకు. ఇది అందరికీ కాదండి. అందరి కొరకు ఆకాశం ఇచ్చాడు, అందరి కొరకు ఈ భూమి ఇచ్చాడు, అందరి కొరకు ఈ లోకం ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి, డిఫరెన్స్ వినాలి. అందరి కొరకు ఈ లోకం ఇచ్చాడు, అందరి కొరకు ఈ లోకం ఇచ్చాడు. కానీ తన్ను ప్రేమించే వారికి సపరేట్గా ఏదో మళ్ళా సిద్ధం చేస్తాడు. వీళ్ళు ఎవరంటే మరలా దైవ ప్రేమికులు కదా, తన్ను ప్రేమించిన వాళ్ళు కదా. వీళ్ళకి సపరేట్గా ఏదో సిద్ధం చేస్తాడట. ఆలోచిద్దాం. మీకు మాట్లాడుతానండి. ఇందాక ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను, స్వీట్ ఉదాహరణ. నాన్న తెచ్చిన దాంట్లో నుండి నాన్నకిస్తే నాన్నకేం పుట్టింది? మనసులో ప్రేమ పుట్టి రేపు కిలో తెస్తాను రా అని మనసులో అనుకున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఇప్పుడు దేవుడికి మనం ఏమిచ్చినా అవి మనవా, దేవుడు ఇచ్చినవే దేవుడికి ఇస్తున్నావా? ఎంత మంచోడండి దేవుడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నా ఫలం పోగొట్టుకోవంటే నీళ్ళు నువ్వు తయారు చేసావా? భూమిలో ఆయన పెట్టాడా? ఆయన పెట్టిన నీళ్ళే ఆయనకి ఇస్తే నాకు ఇచ్చావు కదా, నేను నిన్ను మర్చిపోను. ఏం దేవుడండి. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు అనుకుందాం దేవుడు పనికి. 1000 రూపాయలు ఎక్కడ వల్ల అడుగుతున్నాను నేను. ఎక్కడ వస్తాయి నీకు? పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటే వస్తాయి. పని చేసుకోవాలంటే ఏముండాలి? ముందు దేహం ఉండాలి. పని చేయాలంటే దేహంలో ఏముండాలి? బలం ఉండాలి. బలం ఉండాలంటే నువ్వేం తినాలి? అన్నం తినాలి. నీకు అన్నం పెట్టింది ఆయనే, నీకు శరీరాన్ని కట్టింది ఆయనే, ఆ ఆహారం ద్వారా నీ శరీరంలో బలం పెట్టింది ఆయనే, ఆరోగ్యం పెట్టింది ఆయనే. నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నావంటే భూమిని పండేటట్టుగా చేసింది ఆయనే. ఆ 1000 రూపాయలు పట్టుకొచ్చి గుళ్ళో ఇస్తే నేను నీకు మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి ఇస్తాను కొడుకు అన్నట్టు. ఏం దేవుడండి. ఎంత పిచ్చండి మనుషులంటే, ఎంత ప్రేమ అండి. ఏమంటే నేను లోతుకి వెళ్ళిపోయానండి. అబ్బబ్బబ్బబ్బ ఏం దేవుడండి. ఎంత పిచ్చండి మనుషులంటే ఆయనకి. నాన్న నువ్వేదిచ్చినా అంటే అర్థం ఏంటి? ఆయన ఇచ్చినవే. మనం ఏమైనా సొంతంగా ఉన్నాయా? మీకు ఇది అర్థం అవుదేమో. ఏమండి ఇలాగా మీరు రాత్రి హోంవర్క్ అనమాట. ఏంటి హోంవర్క్ అంటే, ఇలా పేపర్ తీసుకోండి, ఓకేనా? ఇలా పేపర్ తీసుకుని ఇలా మధ్యలోకి మడవండి. ఇలా మధ్యలోకి మడిస్తే ఇప్పుడు ఎన్ని భాగాలు అయినవి? 2 భాగాలు అయినాయి కదా. ఇటో భాగం, ఇటో భాగం. ఇక్కడ దేవునివి అని రాయండి, ఇక్కడ మనిషివి అని రాయండి. ఇటుపక్క ఏం రాయాలి? ఇప్పుడు నేను దేవుడు చెప్తాను, మీరు రాత్రి మనుషులు రాయండి, ఓకేనా? ఇప్పుడు నేను దేవుడికి చెప్తున్నాను. ఇటుపక్క ఆకాశం ఎవరిదే? సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వర్షం. అయిపోయిందా లిస్టు? కిందకు వద్దాం. ఇప్పుడు కిందకంటే భూమి మీదకి. భూమి ఎవరిది? మా తాత అనుకో. ఆయనకి ఎవరు ఇచ్చారని అడుగుతాను. వాళ్ళ తాత ఇచ్చాడు. వాళ్ళ తాతకి ఎవరు ఇచ్చారని అడుగుతాను. వాళ్ళ తాత ఇచ్చాడు. అసలు నరులకు భూమి ఇచ్చింది ఎవరని అడుగుతాను నేను. దేవుడు. భూమి ఎవరిది? దేవుడిది. భూమి దేవుడిది అంటే భూమిలో నుంచి వచ్చిన ప్రతి వస్తువు అంటే మైక్ నాదనుకో. మైక్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాస్టిక్, ఐరన్ వేస్తారు. ఈ 2 ఎక్కడ దొరుకుతాయి? భూమిలో నుంచి వచ్చాయి. అంటే నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎవరు? ఇప్పుడు ఫ్రిడ్జు, బండి, కూలరు, మిక్సీ, నీ ఇంట్లో వండుకున్న వంట పాత్రలు, బియ్యము, ఇంట్లో ఉన్న కిరాణా సామాన్లు, అవన్నీ కూడా పొలంలో నుంచి వచ్చినాయి. దేవుడు పండించాడు. కిరాణా సామాన్లు, నువ్వు కిరాణా సామాన్లు వేసుకుంటాను. గుండుగులు, దాకలు, బకెట్లు ఇవన్నీ ఎవరివే? దేవుడివి. ఇప్పుడు ఇంట్లో ఏమి నీ కదా? ఏమి కాదు.
అంటే ఇంట్లో ఉన్నవి నావి కాదు, ఇల్లు కూడా నాది కాదు. ఇల్లు భూమి మీద కట్టావు, నా ఇంటి మీద కట్టావు, తీసేయాలని భూమిని ఎలాగ అన్నాడు అనుకోండి దేవుడు, ఇల్లు ఎక్కడ ఉంటుంది? కింద పోయిద్ది. ఇప్పుడు భూమి ఎవరిది? భూమి పైన ఇల్లు ఎవరిది? దేవుడిది. ఆ ఇంటికి వాడిన మెటీరియల్ ఎవరిది? ఇసుక వాడేసావు గోదావరిలో తెచ్చి. ఎవరేసారు ఇసుక? గోదావరిలో. దేవుడు. అంటే ఇల్లు దేవుడిదే, ఇంట్లో ఉన్న వస్తువులు దేవుడిదే, పొలం దేవుడిదే, ఆకాశం దేవుడిదే, భూమి దేవుడిదే. ఇంకేమైనా మిగిలినాయా? అయిపోయినాయా? మిగలలేదు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. దేహం నేను, నా కష్టం, నా రెక్కలు అంటావు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ దేహం ఎవరిదే? మీ దేహములు దేవుని వల్ల మీకు, అంటే దేహం మంద కాదా? మంద కాదు. ఎవరిచ్చారు? తల్లిగర్భంలో దేవుడిచ్చాడు. లోపల ఆత్మ ఉంటుంది. ఎవరిది? దేవుడిది. ఇప్పుడు నా లిస్ట్ అయిపోయింది, మీ లిస్ట్ రాయండి. ఇక్కడ గుండు 0, ఏముండదు. ఇప్పుడు అన్ని దేవుడు అయినప్పుడు నువ్వు దేవుడికి ఏదైనా ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నావు? ఆయనకే ఇస్తే మళ్ళా పరలోకంలో నీకు ఏదో సిద్ధం చేస్తాడట. ఏం దేవుడు అండి! బా, సూపర్ కదా దేవుడు, సూపర్ అండి. మనం ఏమి కాదండి, మనం ఏమి కానప్పుడు, మనవి కానప్పుడు ఆయన ఇచ్చినవే మా తండ్రి ఇచ్చాడు అని దాంట్లో పొలంలో నుంచో, నీ కష్టార్జితంలో నుంచో, నీ దేహంలో నుంచో మా నాన్న ఇచ్చాడు అని తిరిగి దేవుడికి ఇస్తుంటే, ఒరే కొడుకా, నన్ను ప్రేమించావు కదా, నీ ప్రేమను ఊరకనే నేను మర్చిపోను. ఎలాగొన్నాడు దేవుడు? పిచ్చెక్కిపోతాడు దేవుడు బాగా అర్థమైతే. ఇంక దేవుడు తప్ప మరో ప్రపంచం ఉండదు. పిచ్చి లోక సంబంధమైన నాటకాలు వేయరు దేవుడు అర్థమైతే. 24 గంటలు దేవుడే, వాక్యమే, సేవే. ఏమండి, దేవుడు మందిరమే, సన్నిధే. ఇంక మాకేమొద్దండి బాబు, ఆయన తప్ప మాకేమొద్దండి. ఆయన చాలండి, ఆయన చాలు. చెప్తాను. ఇంతకీ తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచిన అది కంటికి కనపడదు. ఏంటంతకీ అది? బైబుల్ ఆన్సర్ టు ది బైబిల్. తండ్రి గారు నేర్పించిన సిద్ధాంతం అది కరెక్ట్. యోహాను సువార్త ఏమి సిద్ధం చేశాడు దేవుడు చూద్దాం. 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఎవరింట? ఏది తండ్రి ఇల్లు? ఎక్కడున్నాడు తండ్రి? పరలోకంలో. క్లారిటీ ఉంది కదా. నేను పాఠంలోనే చెప్పాలి, పాఠంలోనే ఉండాలనుకున్నాను కాబట్టి బయట తిరగట్లేదు. ఎందుకంటే బయట కొంచెం గలిబిలి జరుగుతుంది సోషల్ మీడియాలో. 2 యెహోవాలు 3 యెహోవాలు, బుర్రలో పుట్టిందల్లా చెప్పుకుంటూ పోయే వాళ్ళు ఎక్కువైపోయారు. మీ కర్నూలు ఎక్కువైపోయారు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. నాకు సబ్జెక్ట్ అది కాదు, టైం అయిపోతుంది కనుక అటు తిరగట్లేదు, అటు ఇటు సబ్జెక్ట్లోనే ఉంటున్నాను. ఎప్పుడన్నా వీలైతే సపరేట్ సెమినార్లు పెట్టుకుందాం అవి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో. అంటే పరలోకంలో అందరికీ ఏమున్నాయని చెప్పాడు యేసు ప్రభు? ఏమన్నాయట? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆ లేని ఎడల నేను మీతో చెప్పుదును. నెక్స్ట్, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఆగాలి ఇక్కడ, ఆ పదం పట్టుకోండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. పరలోకానికి ఎందుకు వెళ్తున్నాను? నన్ను ప్రేమించి నా సేవ చేసి నా కొరకు బ్రతికి మీకున్న సర్వస్వాన్ని నాకు అర్పిస్తారు కదా భూమి మీద. మరి నా కొరకు భూమి మీద సర్వం కోల్పోయిన మీకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అదే దైవ ప్రేమికులకు దేవుడు దాచిన మేలు, పరలోకపు స్థలం. అర్థమైందా? మళ్ళా చెప్పనా? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. మీకు అంటే ఎవరక్కడ? శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు నా కోసం జీవితాలను పరంగా పెట్టారు కదా, మీ వృత్తులు వదిలేశారు కదా, మీ కుటుంబాలను వదిలేశారు కదా, సర్వం నేనే అనుకుని తిరుగుతున్నారు కదా, నా కొరకు ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారు కదా. నేను మిమ్మల్ని ఊరకనే విడిచిపెట్టను, మీరు చేసిన దేన్ని మర్చిపోను. నేను మీకు పరలోకములో స్థలము సిద్ధం చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతాను. ఇప్పుడు మన భూమి మీద సేవ చేస్తుంటే మనకి పరలోకంలో ఏం సిద్ధమవుతుంది? ఏం సిద్ధమవుతుంది? స్థలం. స్థలం ఎవరికైనా కంటికి కనపడదా? చెవికి?
పోనీ కళ్ళు మూసుకుని హృదయంతో ఆలోచించండి, పరలోకం ఎంత ఉంటుంది, నీకు ఎంత స్థలం ఉంటుంది, ఆ పరలోకం ఎలాగ ఉంటుంది సార్ ఆలోచించి ఏమైనా దొరుకుతుందా? గోచరము కాదు. సరిపోయిందా వచనం? తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచిన అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం. ఏమండి ఇంత చెప్పి 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 తుస్సుమని చివరిలో తలం అనేసరిటండి, అంతేనా అనుకున్నారా? బుర్రలు వేడెక్కిపోతాయని కదా ఇప్పుడు వేడెక్కిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన సిద్ధం చేస్తున్నది ఏంటంట స్థలం. ఎక్కడ స్థలం అని అడుగుతున్నాను నేను. ఎక్కడ స్థలం? పరలోకపు స్థలం. పరలోకపు స్థలం సిద్ధం చేయటం ఏంటండి? ఇన్ని త్యాగాలు, మేము ఇల్లు ఇచ్చేస్తే, భూములు ఇచ్చేస్తే, పొలాలు ఇచ్చేస్తే, జీవితాలు ఇచ్చేస్తే స్థలం అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది కదా. ఏ ఊరు చెప్పండి మీది? ఇది పెద్ద హరివాణం. ఈ పెద్ద హరివాణంలో 1 సెంటు స్థలం రేట్ ఎంత ఉంటుంది? అందరు చెప్పండి, ఎవరండి పెద్దోళ్ళు? ఎంతండి? ఈ ఊర్లో అడుగుతున్నాను నేను తమ్ముడు. 2 లక్షలు అండి. నా వైపు చూడండి అందరూ. పెద్ద హరివాణం ఊర్లో సెంట్ ఎంతండి? 2 లక్షలు. నాకు కర్నూలు బస్ స్టాండ్ పక్కన కావాలా సెంటు? చెప్పండి రేటు ఎంత? 20 లక్షలు. బాగుంది. స్థలం మారిందా? సెంటేనా? సెంటే. ఇక్కడ సెంటే, కర్నూలు బస్ స్టాండ్ పక్కన కూడా సెంటే. ఇక్కడెంత రేటు? 2 లక్షలు. అక్కడెంత రేట్? ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను. బాగా ఆలోచించుకుని చెప్పండి ఆన్సర్. రేటు ఎందుకు పెరిగింది చెప్పండి. ఏమండి? పెద్ద సిటీ. వెరీ గుడ్. సిటీ అంటే అర్థం ఏంటి? ఊర్లో దొరకని సౌకర్యాలన్నీ అక్కడ దొరుకుతాయి. రైట్? హైదరాబాద్కి బస్సు ఎక్కాలంటే టక్కమని బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కేస్తాను. ఇక్కడి నుంచి అయితే ఆటో కట్టుకోవాలా, బండ్లు పడుకోవాలా, ఈ గుంతల రోడ్లో పడిపోవాలా. అవి సిటీలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారండి, సంతోషంగా ఉంటారండి. అంతేనా? సిటీలో డబ్బు ఎక్కువైనా ఎందుకు కొంటారు స్థలం? సిటీలో స్థలం కొని ఉంటే వాళ్ళు ఎలాగుంటారు? సంతోషంగా ఉంటారు. అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. వెరీ గుడ్. ఇక్కడ నిలబడాలి మీరు. ఇప్పుడు నేను ఎక్కడ స్థలం అని చెప్పాను ఇందాక? కర్నూలు బస్ స్టాండ్ పక్కన. నాకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారి ఇంటి పక్కన కావాలా? ఇప్పుడు చెప్పండి ఎంత ఉంటుంది సెంటు? 2 కోట్లు లేదా 20 కోట్లు ఉంటుంది. 20 కోట్లు ఉండొచ్చు. ఎంత? సెంటు స్థలమే. ఇక్కడేమో 2 లక్షలు, కర్నూలుకి వెళ్ళేసరికి 20 లక్షలు అయింది, జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి వెళ్ళేసరికి కోట్లు అయింది, 20 కోట్లు అయింది అనుకుందాం. అసలు రేట్ ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను. మీ కర్నూలు కంటే హైదరాబాద్ సూపరు. అవునగా చెప్పండి నిజం. హైదరాబాద్ టాపు, బాగా వస్తువులు ఎక్కువ. రాత్రి 2 గంటలకి నీకు ఆకలేసి టిక్ టిక్ మన స్విగ్గీలో బిర్యానీ అనుకుంటావు అనుకోండి, 6 గంటలో బిర్యానీ ప్యాకెట్ పెట్టుకుని మీ ఇంటి ముందు ఉంటాడు. పెద్ద హరివాణంలో కొట్టండి బిర్యానీ కావాలని, ఎవడొస్తాడు ఇక్కడికి? ఎవడు రాడు. సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటది అది స్విగ్గీ. అంటే ఇక్కడ మాకు సర్వీసు లేదు. హైదరాబాద్లో కొడితే వచ్చిందా? వచ్చింది. హైదరాబాద్లో కొడితే బిర్యానీ వస్తుంది, హైదరాబాద్లో కొడితే బండి వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది, ఆటో వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది, ఏది కావాలంటే దొరుకుతుంది. విమానం ఎక్కాలంటే పక్కనే విమానం ఉంటుంది, విమానం ఎక్కేయచ్చు. అన్ని వసతులు ఉన్నాయి కనుక హైదరాబాద్లో స్థలానికి రేటు ఎక్కువ. ఇప్పుడు ఇంకొక అడుగు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. నాకు అమెరికాలో కావాలి స్థలం. ఎంత ఉంటుంది రేటు చెప్పండి. ఇప్పుడు 20 కోట్లది అక్కడ 200 కోట్లు అవ్వచ్చు. ఆల్ కరెన్సీ వేరు, మన కరెన్సీ వేరు. ఇప్పుడు అమెరికాలో ఎందుకు పెరిగింది ఇంకా ఎక్కువ రేట్ అంటే, హైదరాబాద్లో ఉన్న వసతుల కంటే అమెరికాలో ఉన్న వసతులు ఇంకా ఎక్కువ. రైటా కదా? రేట్ ఎందుకు పెరుగుతుందో గమనించాలి మీరు. స్థలం రేట్ ఎందుకు పెరుగుతుందంటే వసతులు పెరుగుతున్నాయి. అమెరికాలోకి వెళ్ళిపోతే మీకు అమెరికాలో ఇల్లుంటే పాలు ఇంట్లోకే పైపులో వస్తాయి. పైపు ఇప్పుకుంటే పాలు వస్తాయి. ఎన్ని పాలు వాడుకుంటే అంత బిల్లు కట్టాలా. పెరుగు కూడా పైపులోనే వచ్చేస్తుంది. గ్యాస్ కూడా పైపులోనే వచ్చేస్తుంది. అసలు అక్కడ ఉన్న సర్వసుఖాలు ఇంకెక్కడ ఉండవు. వాతావరణం బాగుంటుంది, చల్లగా ఉంటుంది. చాలా క్లాస్ సిటీ అది, రకరకాల నిర్మాణాలు. అమెరికాకి వెళ్ళేసరికి రేటు పెరిగిపోయింది. ఎందుకు పెరుగుతుందంటే వసతులు పెరుగుతుంటే ఏం పెరుగుతుంది? రేటు పెరుగుతుంది.
రైట్. ఇప్పుడు యేసుప్రభు మనకి ఎక్కడ స్థలం సిద్ధం చేస్తాడంటున్నాడు? పరలోకంలో. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మళ్ళీ మొదటికి వస్తున్నాను, కర్నూలుకి, మీ ఊరికి వస్తున్నాను. కర్నూలులో సెంటు స్థలం కొన్నవాడు, అంటే ఇక్కడ మీ పెద్ద హరివానంలో సెంటు స్థలం కొన్నవాడికి బీపీ వస్తుందా? ఈ స్థలం మీద ఇల్లు కట్టుకుని బతుకుతున్నవాడికి బీపీ ఉంటుందా అని అడుగుతున్నాను. ఉంటుందా? షుగరు ఉంటుందా? అప్పుల బాధలు ఉంటాయా? ఆరోగ్య సమస్యలు ఉంటాయా? ఉంటాయి. కర్నూలులో కొనుక్కుంటే పోతాయా? చెప్పాలి బాగా. పోవు. అక్కడ కొనుక్కున్నా ఇక్కడ కొనుక్కున్నా అదే బీపీ, అదే షుగరు, అదే కరెక్ట్గా 70 సంవత్సరాలకి నీ ఫోటోకి దండ. తేడా ఏముండదు. నువ్వు ఎక్కడ స్థలం కొనుక్కున్నా తేడా ఏముండదు ఇందులో. నేను జూబ్లీహిల్స్లో స్థలం కొనుక్కున్నాను కదా అని నాకు చావు రాకుండా ఉంటుందా? వస్తుందా? వస్తుంది. పోనీ అమెరికాలో కొనేసాను, నాకు రోగాలు, చావులు, బాధలు, కష్టాలు రావా? వస్తాయా? వస్తాయి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు నాకు పరలోకంలో స్థలం ఇచ్చాడు. చెప్పండి, బీపీ ఉంటుందా? షుగరు, కష్టాలు, బాధలు, ఆకలి, ఏడుపు, ఏ స్థలం కాస్ట్లీ చెప్పాలి ఇప్పుడు నాకు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు అమెరికా స్థలమే 200 కోట్లు అంటే పరలోకం స్థలం చెప్పండి రేటు. బుర్ర పాడైపోయి రేటు చెప్పలేరు మీరు. ఏం చెప్తారు రేటు? చెప్పండి, రేటు చెప్పండి. పరలోకంలో సెంటు కావాలి నాకు. ఇప్పుడు పోనీ యేసుప్రభు రెండో రాకల్లో మన భారతదేశంలో బాగా అత్యంత సంపన్నుడు ఉన్నాడు ఒక ఆయన, అదాని గారు. ఆయన ఒక 10,000 కోట్లు, లక్ష కోట్లు యేసుప్రభు దగ్గర పెట్టి, బాబు ఈ డబ్బు తీసుకుని నాకు అక్కడ ఒక స్థలం ఇవ్వ, ఓ సెంట్ అంటే యేసుప్రభు ఇస్తాడా? ఎవడరా నువ్వు అవతల పో అంటాడు. మరి ఎవరికి ఇస్తాడంటే ఈ పెద్ద హరివానంలో చర్చ్ ఉంది కదా, ఈ చర్చ్ దగ్గర మీటింగ్ జరుగుతున్న ప్రతిసారి 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆడికి ఇస్తాడట స్థలం. ఎలాగుంది? అర్థమయ్యాడు దేవుడు. ఇప్పుడు నన్ను ప్రేమించే వారికి నేను ఏ సిద్ధం చేస్తాను అంటే పరలోకపు స్థలం. మైండ్ పోయిద్ది, ఆలోచించుకోండి రాత్రి. పరలోకపు స్థలం ఎలాగుంటుంది? నా పాటలో డీటెయిల్డ్గా చూపించాను. 2 సార్లు పాడారు. నా పాట చాలా ఆనందం వేసింది. పాపంతో మరణిస్తే అనే పాట రాశాను నేను. అందులో మీరు విజువల్ చూడండి, పరలోకం ఎలాగని చెప్పండి. ఎలాగుందండి పరలోకం? ఏదో చూసిన బంగారం. అంతేనా? బైబిల్లో మనకి ఇచ్చిన ఇంటదే, రాజమార్గాలు దేంతో ఉంటాయట? బంగారం. ఎటు చూసిన బంగారపు కాంతులతో వెల మెరుస్తున్న ఆ మహాలోకంలో నీకు ఒక సెంటు స్థలం దొరికితే అంట పండిందిరా బాబు అనుకోవచ్చు నువ్వు. ఇంతకీ ఆ పరలోకపు స్థలం దేవుడు ఎవరికి ఇస్తాడట? డబ్బుల వాళ్ళు కాదు, నన్ను ప్రేమిస్తే ఇస్తానన్నాడు. ఎంత బాగుందండి ఆఫర్ బాగుందా లేదా? భూమి మీద 1000 రూపాయలు ఇస్తే పరలోకంలో స్థలమా? పప్ప. ప్రతి నెల సెమినార్కి 1000 రూపాయలు ఇస్తే స్థలమా? నీకున్న స్థలాన్ని ఏదో మందిరం కట్టుకోండి, నాకు చాలా స్థలం ఉందండి, నేను ఒక స్థలాన్ని ఇచ్చేస్తున్నాను, దేవుడు మందిరం కట్టుకోండి, దేవుడు సేవ జరగాలండి. నీది ఒక స్థలం మందిరం కట్టడానికి ఇచ్చేసావనుకో, ఇక్కడ ఎంత ఇస్తావో స్థలం దానికి 100 రెట్ల స్థలం అక్కడ ఉంటుంది. ఎక్కడ? పప్ప ఎంత బాగుందండి. ఇక్కడ సెంట్ ఇస్తే అక్కడ 100 సెంట్లు. ఎక్కడ? పరలోకంలో. ఎవడైనా ప్రపంచంలో ఈ ఆఫర్ ఇచ్చాడండి? ఇచ్చాడా? దేవుడిచ్చాడు. నువ్వు ఏమిస్తావో దానికి 100 రెట్ల ఫలాన్ని నేను పరలోకంలో నీకు సిద్ధం చేస్తున్నాను. ఒక మాట చెప్తాను ఇక్కడ, సూపర్ ఇంటిస్తున్నాను ఇప్పుడు మీకు. బాగా మీరు ట్రై చేయండి. మీ జీవితకాలం బాగా దేవుడి కోసం బ్రతకడానికి ట్రై చేయండి. ఇంటిస్తున్నాను మీకు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేవు ఎడవ నేను మీతో చెప్పుదును. ఇప్పుడు పరలోకంలో దేవుడు అందరికి ఇల్లులు కట్టేశాడు, చాలా ఇల్లులు కట్టేశాడు. ఆ ఇంట్లోకి అందరూ వెళ్తున్నారా? చాలా మంది తప్పిపోతున్నారా? ఒకడు తప్పిపోయాడు. ఇంటుంది మనకి బైబిల్లో. ఎవడు? యోధా తన చోటికి పోవుటకు. తన చోటు అంటే అర్థం ఏంటి? యోధాగాడికి ఆల్రెడీ వీడు వస్తాడేమో అనుకుని దేవుడు ముందేం కట్టాడు? అక్కడ భూమి మీద పుట్టిన తన పిల్లలందరికీ స్థలాలు రెడీ చేసిరండి. కానీ అందరూ పరలోకం వెళ్తున్నారా? అందరూ ఆ స్థలాలు స్వాధీనపరుచుకుంటున్నారా? తప్పిపోయాడట. తన చోటికి పోవుటకు యోధా అంటే యోధాగాడి కోసం పరలోకంలో కట్టిన ఇల్లు ఖాళీగా ఉంది ఇప్పుడు. అవునా? ఖాళీగా ఉంది. యోధాగాడి ఇల్లే కాదు, యోధాగాడిలా బ్రతికి చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోయిన ఇల్లులన్నీ కూడా ఎలాగున్నాయి ఇప్పుడు? అక్కడ
ఖాళీగా ఉన్నాయి. నువ్వు గట్టిగా ట్రై చేసావు అనుకో, ఆడిల్లు కూడా నీకు ఇచ్చేస్తాడు. ఎలాగుంది ఆఫరు? 1+1 అనమాట. ఖాళీగా ఉంది నాయన, యోధగాడు దొంగాడు ఆడు ఆ 30,000 ఆశపడి ఆ కక్కుర్తిపడి ఆడు ఇల్లు పోగొట్టి పక్కనే ఉంది నాడు వాడేసుకొని అంటాడు. ఎలాగుంది? నేను మీకు స్థలము సిద్ధపరచ పరలోకపు స్థలం. భూమి మీద కష్టపడి దేవుని ప్రేమించి సువార్తలకు వెళ్ళో జీవితాన్ని ఇచ్చో నీకు నీ వల్ల ఆయన కష్టార్జితమో దేవుడికి త్యాగం చేస్తే నేను ఆ త్యాగాన్ని వరకనే మర్చిపోను. నేను నీకు పరలోకంలో ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలమా? భూమి మీద సేవ చేస్తే పరలోకంలో స్థలమా? ఎవడైనా పని చేస్తే స్థలం ఇస్తా అన్నాడండి. భూమి మీద ఎవరైనా జీతం ఇస్తారు కానీ స్థలాలు ఇస్తారా ఎవరైనా? ఒక్క దేవుడిచ్చాడు ఈ ఆఫరు. నా కోసం భూమి మీద బ్రతుకుతావా, నేను నీకు పరలోకంలో ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలం. ఇది మైండ్లోకి ఎక్కిందంటే నిద్ర పట్టదు మీకు. నా కోసం ఒక 10 రోజులు పని చేయండి, 2 సెంట్లు రాసేస్తాను అన్నాడు అనుకోండి, మీ ఊర్లో ఎవరైనా పెద్ద అయినా ఆయన ఇంటి చుట్టూ తిరగరండి, తెల్లారులు అయితే నాకే ఇచ్చేయండి, 2 నాకే ఇచ్చేయండి. దేవుడు ఇస్తానంటున్నది యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ స్థలాలన్నీ కూలిపోతాయి, కాలిపోతాయి. అవునా కదా? భూమి దాని కృత్యములు ఏమైపోతాయి? కాలిపోతాయి, లైవ్ అయిపోతాయి. కాలిపోయేవి ఊడిపోయే వాటి కోసమే నువ్వు ఎంతగా ప్రయాసపడుతుంటే శాశ్వతంగా ఆకలి దప్పుకలు లేకుండా ఏ బాధ లేకుండా పరలోకంలో దేవుడు నీకు స్థలం ఇస్తానన్నప్పుడు ఆయన నువ్వు ఎంతలా ప్రేమించాలి, ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని సభలు పెట్టాలి, ఎన్ని మీటింగులు పెట్టాలి. నా తండ్రి కోసం ఆ పరలోకపు స్థలం కోసం నేను కష్టపడాలని నువ్వు ఎంత త్యాగాలతో దేవుడి కోసం బ్రతకాలి. ఎందుకు బ్రతకటం లేదు మనుషులు అంటే ఈ విషయం తెలీదు. తన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏది సిద్ధం చేశాడో మనుషులకి తెలీదు. తెలిస్తే నిద్రపట్టదు, తెలిస్తే నువ్వు దేవుడికి దూరంగా ఉండవు, తెలిస్తే దేవుడికి ఇవ్వనండి అని అనవు నువ్వు. అమ్మో నేను ఏం మిస్ అయిపోతాను? పరలోకపు స్థలాన్ని మిస్ అయిపోతాను. ఏమన్నా నిజంగా నేను భూమి మీద మనుషులను పరిశీలించానండి. మీరు ఎంత పెద్ద త్యాగం చేసినా ఏదో డబ్బులు ఇస్తారో మాట సాయం చేస్తారో తప్ప స్థలం ఎవరైనా ఇస్తారండి? నాకు చెప్పండి, స్థలాలు ఎవరైనా ఇస్తారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను, దేవుడు ఎంత మంచోడో అర్థం కావడానికి. ఆ మధ్యకాలంలోనండి హైదరాబాద్లోని ఒక యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. బైక్ మీద వచ్చి స్కిడ్ అయిపోయి పడిపోయి ఒళ్ళెండ గాయాలైపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఒక పెద్ద హీరో, చిరంజీవి గారి మేనల్లుడు. గుర్తుందా? ఆయన పేరు తేజ అని ఉంటుంది చివరిలో. సాయి ధరమ్ తేజ్ తెలుసు కదండి. స్కిడ్ అయి పడిపోయి దెబ్బలు తల్లేసి రక్తం కారిపోతుంటే తెల్లవారుజామున అటుగా వెళ్తాను ఒక ఆటో, ఆయన పేదోడు అండి పాపం. ఆయన చూసి అమ్మో ఎవరో పడిపోయారని తలకి హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోయాడు. ఆయన పడిపోయాడు, బాగా గాయాలైపోయినాడు. జాలిపడి ఆ బండి అక్కడ వదిలేసి ఆటోలు ఎక్కించుకునండి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారండి. ఎవరో పడిపోయారు అన్నాడు, అతను హీరో అని తనకు తెలియదు పాపం. హాస్పిటల్లో జాయిన్ చేశాడు. పరిస్థితి కొద్దిసేపట్లో జాయిన్ చేయకపోతే చచ్చిపోయాడండి. అంత భయంకరమైన దెబ్బలు తగిలినాయి. ఎప్పుడైతే జాయిన్ చేశారో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందింది, బతికిపోయాడండి. బ్రతికిపోయిన తర్వాత హాస్పిటల్ వాళ్ళని అడిగాడు, నేను బైక్ మీద స్కిడ్ అయిపోయాను కదా, టైంకి నా పక్కన ఎవరూ లేరు, నన్ను ఎవరు తీసుకొచ్చారంటే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు చెప్పారట పలానా ఆటో అతను పట్టుకొచ్చాడు మిమ్మల్ని అంటే ఆ ఆటో అతను పిలిపించుకున్నారు. ఇప్పుడు ఈ ఆటో అతను వాళ్ళు ఎవరు బతికారు? అక్కడ ఎవరు బతికారు? హీరో బతికాడు. ఏమన్నా అతను సినిమాలో యాక్ట్ చేశాడంటే కోట్లు అండి, 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఇస్తారు ఒక సినిమాలో నటిస్తే. కోటీశ్వరుడు అతను. ఎన్ని స్థలాలు ఉంటాయి, ఎన్ని పొలాలు ఉంటాయి, ఎన్ని ఇల్లులు ఉంటాయండి. బాగా వినండి, ఇప్పుడు అంత గొప్ప కోట్లున్న అతని ప్రాణాన్ని ఒక ఆటో డ్రైవర్ కాపాడాడు. ఇప్పుడు అతను కాపాడబట్టి ఇప్పుడు మళ్ళీ సినిమాలు తీసుకున్నాడు. అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతే చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రాణాలు కాపాడిన అతనికి హీరో ఏమివ్వాలి చెప్పండి? ఏమివ్వాలి? ఏమిచ్చినా తక్కువే. స్థలం ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా, ఏమిచ్చినా తక్కువే. కానీ ఏమిచ్చాడు తెలుసా? 4 లక్షలు చెక్ ఇచ్చాడు. ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఏం కాపాడితే? ప్రాణాలు కాపాడితే. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నీ వలనైంది ఏదో ఒక సాయం చేయి, మంచినీళ్ళు ఇస్తావా, బియ్యం ఇస్తావా, ఉప్పులు ఇస్తావా, పప్పులు ఇస్తావా, నీ శరీరం ఇస్తావా, నెలకు ఒక 1000 రూపాయలు ఇస్తావా, నీ వలనైంది దేవుడికి చేయి, నేను నీకు పరలోకంలో స్థలం ఇస్తాను అన్నాడు. ఎవరు బాగున్నారు చెప్పండి? మనుషులు బాగున్నారా, దేవుడు బాగున్నాడా? దేవుడు టాప్ అండి, దేవుడు సూపర్ అండి. దేవుడి కోసం బ్రతకండి. మీ కొరకు ఆయన పరలోకంలో ఏం సిద్ధం చేస్తున్నాడు? స్థలం. మర్చిపోకండి. ప్రార్థన చేసుకుందాం.